హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లచ్చక్క టీవీలో అయితే అందరైతే హోమ్ టూర్ చేయండి అని అంటున్నారు కాబట్టి ఇన్ని రోజులకైతే హోమ్ టూర్ చేయడం అయితే కుదిరింది అనమాట. అందుకోసమే హోమ్ టూర్ అయితే చేస్తున్నామండి. ముందుగా అయితే మన వసార అయితే చూపిస్తున్నాను నేను. ఇదైతే మన వసార అన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా, బండి పెట్టుకునేది, పిల్లలు ఆడుకోవడానికి, బట్టలు ఉతికినప్పుడు స్టాండ్ పెట్టుకునేది. మనకంత వెసులుబాటు ఉండేటట్టు అనమాట. మన లక్కీ స్కూటర్ అయితే అక్కడ ఉందండి, స్కూటీ. ఇది అప్పుడు లత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే మనం స్టాండ్ అయితే తీసుకొచ్చినాం. ఎందుకంటే పైకి ఎక్కి మళ్ళా బట్టలు ఆరేయడానికి ఇబ్బంది ఉంటది కాబట్టి ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే వెసులుబాటుగా ఉంది. అక్కడి వరకు కూడా బండలు పట్టుకొచ్చినాం. చూడండి, కొంచెము ఈజీగా ఉండేటట్టు, పిల్లలు నడిచినా కూడా కొంచెం రాళ్ళు ఏమన్నా ఉంటే గుచ్చుకోకుండా ఉండడానికి అయితే అట్లా మేమైతే అరేంజ్ చేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. పైనుంచి కింది వరకు అయితే చూపించినా వచ్చిన ఆ ఎలివేషన్ ఇదైతే చూడండి ఒకసారి. అయితే మొత్తం కలర్ కాంబినేషన్ అయితే మీకు అయితే కనిపిస్తా ఉంటది. ఏదో మాకు నచ్చినట్టుగా మాకు ఉన్నంతలో మాత్రం సింపుల్ గా అయితే రెడీ చేసుకున్నామండి. బాగుందని అనుకుంటున్నా. మాకైతే ఇట్లా అయితే నచ్చిందండి, బాగుంటదని ఇట్లయితే డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. గేట్ అయితే తీసేస్తున్నా. ఇది బయటకే కదా తీయాల్సింది, ఇవి రెండు బయటకే. మా హెలన్ అయితే కొంచెం కంగారుగా చూస్తుంది, ఎందుకంటే నిద్రపోవడానికి ఈమె ట్రై చేస్తుంది. వీడు ఆల్రెడీ నిద్రపోయి ఇవైతే గేట్ మీద లైట్లు అయితే చూసినారా, లోపల అద్దం లోపల అది ఐఫిల్ టవర్ కదా. ఐఫిల్ టవర్ ఏదో ఒకటి అండి. ఐఫిల్ టవర్ గేట్ మీద అయితే కనిపిస్తాయి చిన్న గేట్ మీద అయితే లైట్లు అన్నమాట. అవన్నీ కానరావులే. ఇదైతే ఇంటి వసారా అన్నమాట. చూడండి, అప్పుడేమో మనకు చిన్న వసారా, అది బాగా కనిపిస్తుంది కదా, లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా. ఇటు తిప్పాలా, కనిపిస్తాను మేము. మళ్ళీ అది కూడా ఒక టెన్షన్, సరిగ్గా కనబడకపోతే. చూస్తున్నారా, అప్పుడైతే మనకు వసార ఎంత ఉందంటే ఇక్కడి వరకే ఉంది కదబ్బా, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ గుమ్మం ఉంది, ఇక్కడ మనం డ్రమ్ములన్నీ పెట్టుకుంటాం అనమాట. ఈడి వరకే. ఇక బయట మంచం కూడా పట్టదు ఎప్పుడన్నా, ఎందుకంటే మార్చినాం కానీ అదొక్కటి మార్చలేదు. ఏమంటే టైల్స్ కలర్ బండలు ఒకటి వేసినాం అంతే. అది ఎందుకంటే అది మాత్రం ఏం మార్చలేదండి. ఎందుకంటే పైకి మనకు మెట్లు ఎక్కడానికి కూడా అదే దావ కాబట్టి. ఇక్కడ కిటికీ ఉన్న ప్లేస్ లోనేమో మనకు అప్పుడు డోర్ ఉండే అనమాట. ఎందుకంటే శనివారం ఇక్కడ కరెంటు పోతుంది మనకు. పొద్దుటూరులో కరెంటు పోయినప్పుడల్లా ఏమైతుందంటే బయట మంచం వేసి పడుకోబెట్టడానికి కూడా ఇబ్బంది లేదనమాట. కాకపోతే ఇప్పుడు చూడండి, ఒకటి కాదు 3 మంచాలు వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత విశాలంగా ఉందా. ఇంకా ఇక్కడైతే గ్రిల్స్ అయితే పెట్టియాలండి. మొన్ననే బాబాయ్ అయితే ఇక్కడ నుంచి అయితే పడిపోయినాడు అనమాట. ఇక్కడ గ్రిల్స్ అయితే పెట్టియాలి, ఇంకా రెడీ చేయాలండి. పైన రెడీ చేయాలంటే మొత్తం ఇంకొక 10 లక్షల వరకు అయితే ఖర్చు ఉంది. అది నిదానంగా చేసుకోవచ్చులే అని మేమైతే సైలెంట్ గా అయితే ఉన్నాం అనమాట. ఇది వసార అయితే ఇదండి, చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మనీ ప్లాంట్ అయితే ఇట్లా తయారు చేసుకున్నాం. అది చూడండి, అప్పుడు మనకు పాతింటికి మనీ ప్లాంట్ ఇక్కడ వరకు ఉండి ఇట్లా తీసుకునేటోళ్ళం, ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, మనీ ప్లాంట్ ఇట్లా మొత్తం వచ్చేసింది అనమాట. మన ఇంటికి మనం వచ్చిన తర్వాత, వేరే ఇంట్లో ఉన్నాం కదా ఇల్లు రెడీ చేసుకునేటప్పుడు, మన ఇంటికి మనం వచ్చిన 2 months లోనే ఇంత గ్రోత్ అయిందండి మనీ ప్లాంట్. చూడండి, ఎవరి ఇంట్లో మాత్రం ఇంత గ్రోత్ ఉండదు. ఎందుకంటే చిన్న టిప్స్ మాత్రం పాటిస్తే మాత్రం ఇట్లా ఉంటది అనమాట. చూడండి, మనీ ప్లాంట్ ఎంత ఉందో చూడండి, అక్కడి వరకు ఉందన్నమాట. ఎందుకంటే వేస్ట్ గా అన్ని కొమ్మలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని వాడిపోయినట్లాంటి, ఎండిపోయినట్లాంటి, అట్లాంటి అయితే కట్ చేసి తీసేస్తూ ఉంటాం అనమాట. అది గ్రోత్ సీక్రెట్ అయితే. ఇంకా కొన్ని సీక్రెట్స్ అయితే ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ అయితే పంచుకుందాం. ఇదైతే పిపిసి అండి, అందరు పిఓపి వేసుకుంటారు. ఇక్కడైతే ఉయ్యాల వేయడానికి అయితే అది కట్టినాం, కానీ ఉయ్యాల అయితే వేసేది లేదు. ఉయ్యాల వేయాలన్నమాట. అది పైన కొక్కి ఉంది కదా, ఇది కాదు దాని పైన కొక్కి ఒకటి 3500 అండి. కనిపిస్తుంది కదా రింగు, ఈ పైన ఉంది కదా ఈ రింగు, అదొకటి 3500. ఎందుకంటే మనము వెయిట్ అట్లా పడ్డ తర్వాత కూడా పెద్దోళ్ళు కూర్చున్నా కూడా ఉయ్యాలు తగిలించుకొని అది ఊడిపోకుండా అట్లా స్ట్రాంగ్ అయితే వేయించుకున్నామండి. ఇక్కడ ఫ్యాన్ కి అయితే ఒకటి పెట్టించినాం అనమాట. ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం కావాలంటే ఫ్యాన్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదేమో అందరూ పిఓపి వేసుకుంటారు కదా. మేము అప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నామంటే, పిఓపి వేసుకుంటే ఏమైతే వర్షం ఒలిపిరి అట్లా పడ్డప్పుడు పిఓపి ఊడిపోతుంది. అందుకోసం ఇది పిపిసి వేయించినాం అనమాట. పిపిసి అయితే ఏమైతుందంటే వర్షం పడని ఏమన్నా ఏం ఇబ్బంది అయినా కానీ అది అట్లే చెక్కు చెదరకుండా ఉంటుందని కొంచెం రేట్ ఎక్కువైనా కూడా పిపిసి అయితే వేయించినాం అనమాట. ఏదన్నా, ఎందుకంటే ఇల్లు మనం ప్రతిసారి కట్టుకునేది కాదు కాబట్టి సింపుల్గా అయితే అట్లా చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బట్టలు ఉతకడానికి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అంట్లు తోముకోవడానికి లోపల కూడా ఉంది. కాకపోతే మనం అంట్లు తోముకోవడానికి షింకు ఇక్కడైతే మనకు ఉంటే విశాలంగా ఉంటది కాబట్టి ఇంత పెద్దది కట్టించుకున్నాం. ఎందుకంటే మనకు ఫస్ట్ లేదు కాబట్టి. పిల్లలకు స్నానాలు కూడా ఇడే చేపిస్తాను. ఇక్కడ పిల్లలకు స్నానాలు అయితే ఇక్కడ బాత్రూమ్ లో అట్లా కాదు, ఇదైతే షింకు పెట్టించినాం. పైంట్లో కిచెన్ అనమాట. ఇది ఇక్కడ ఇట్లా వాడుతున్నాము.
ఇక్కడైతే మనము వాషింగ్ మిషన్ అయితే అట్లా పెట్టించుకోవడానికి ప్లగ్ అయితే పెట్టించాం. ఇది మా ఫస్ట్ సెంటిమెంట్ మిర్రర్ అన్నమాట. మేము చిన్న ఇంట్లో బాడిక్కున్నాం, అంటే రెంట్కున్నాం, అప్పుడు తీసుకున్నాను నేను ఫేవరెట్. అప్పుడు 50 రూపీస్ కదా అది, ఇప్పుడు కూడా అంతే ఉండుంటుంది అదన్నమాట. అది ఇదైతే మొత్తం గ్రానైట్ అండి, చూస్తున్నారు కదా, చాలా కాస్ట్లీ గ్రానైట్ అన్నమాట. ఎందుకంటే ఇది జారదు. దీన్ని ఏమంటారు చిన్న, ఇది ఏం రాయి? లపాత్ర అండి. ఇంట్లో వేసిన రాయికి ఈ రాయికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. తాపలకు కూడా ఇదే వేసినాం, ఎందుకంటే కొందరు అన్నారు నీళ్లు పడితే జారుతుంది అని అన్నారు. ఇది నీళ్లు పట్టినా జారదు. చూడండి, నేను తడి చేయి పెట్టి ఇట్లా ఒత్తినా కూడా జారట్లేదు. ఇది లపాత్ర అన్నమాట దీని పేరు, అంతే. ఇది మాత్రం అస్సలు జారదండి, అందుకోసమే స్పెషల్గా రేట్ ఎక్కువ అనమాట. ఇంట్లో బండల కంటే ఈ బండలకే 50 రూపాయలు ఎక్కువ, అయినా కూడా వేయించినాం. ఎందుకంటే ప్రతిసారి మనం వేయించుకోలేం కాబట్టి ఇదైతే చేసుకునేది ఒకసారి చేసుకుంటే అడిగి పని అయిపోతుంది. ఇదైతే ఇక టైల్స్ గ్రానైట్ దీనికి వేయించవచ్చు, వేస్తే ఊడిపోతుంది. నాకు తెలిసి అయితే ఊడిపోతుంది, నీకు తెలిసి కూడా ఊడిపోతుంది కదా, ఊడిపోతుంది. టైల్స్ కూడా ఊడిపోతాయి, అది ఎప్పుడో అన్నమాట. గ్రానైట్ అయితే ఒక 2-3 years లో ఊడిపోవచ్చు, టైల్స్ అయితే ఒక 10 years ఊడిపోవచ్చు అనమాట. అంతే కదా చిన్న, దానికంటే దీనికి ఇంకో కొంచెం లైఫ్ టైం ఎక్కువ ఉంటది కాబట్టి టైల్స్ అయితే వేయించినాం అనమాట. అది వేసే పద్ధతిని బట్టి కూడా ఊడిపోవచ్చు, లేకపోతే లేదు. టైల్స్ కూడా గ్రానైట్ అయితే ఖచ్చితంగా ఏం ఊడిపోకపోయినా ఒక మధ్యలో ఒక పీస్ అయినా పోవచ్చు అనమాట. దింపాలనా, అది ఎక్కుతాడు. ఇట్లా అయితే వేయించినామండి గ్రానైట్ మోడల్లోనే, వైట్ బ్లాక్ మళ్ళీ వైట్ ఇట్లా వేయించినాం అనమాట. ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయే ముందు మీకు ఇక్కడైతే ఒకటి చూపిస్తా. ఇదైతే మన కబోర్డ్ అండి, దీనిలో అయితే సకలం ఉన్నాయన్నమాట. అన్ని ఉంటాయండి, తీస్తే మాత్రం దడుచుకుంటారండి, అందుకోసమే ఏం తీయట్లేదు. ఇందులో ప్రతి ఒక్కటి ఉన్నాయి, చెప్పులు అంటే సబ్బులు షాంపూలు అన్ని పెట్టినాం అనమాట. మరీ చూపిస్తే బాగుండదు. ఇదైతే మన ఏసీ, మనకు తెలుసు. ఇదైతే గేట్ అయితే వేసేసి లోపలికైతే వెళ్ళిపోదాం, అంతే కదా చిన్న, లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక ఈ లైట్లు కూడా అండి మరి అందరు పెట్టించుకున్నట్టుగా ఏదో రింగులుగా అట్లా పెట్టించుకోకుండా సింపుల్ గా అయితే పెట్టించారు. అందరూ లైట్లు కలర్లు అట్లా వద్దనుకోని అట్లా పెట్టించుకోలేదండి. ఇదైతే ఇంకా వేరేదని అనుకున్నాము, అప్పుడు మనీ అడ్జస్ట్ కాకుంటే ఉంటే ఇదైతే పెట్టించుకున్నాము. కానీ ఇది కూడా సూపర్ ఉంది కదబ్బా, మాకైతే బాగా నచ్చిందండి. ఏదైనా కూడా ₹1 తక్కువైనా ₹1 ఎక్కువైనా మేము అనుకున్నది అయితే తీసుకున్నాం అనమాట. అది ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది మన హాల్ అండి. హాల్ అయితే అప్పుడు మనకు మరీ చిన్నగా ఉందన్నమాట, ఎందుకంటే ఆడే మంచం, ఆడే టేబుల్ అన్ని ఆడే ఉంది. అందుకోసమే కొంచెం పెద్దగా ఉండాలి, పెద్దిల్లు కావాలని ఫస్ట్ నుంచి కూడా డ్రీమ్ అనమాట. అందుకోసమే ఇట్లా పెద్దిల్లు అయితే రెడీ చేసుకున్నామని అనుకుంటున్నాం. మా వరకు మాత్రం ఇది చాలా పెద్దిల్లు, మాకైతే చాలా పెద్ద ఇల్లు అనమాట. ఇది మా డ్రీమ్ హౌస్ అండి, ఎందుకంటే మేము అనుకున్న అన్ని ఇంట్లోనే నెరవేర్చుకున్నాము. అనుకున్న విధంగా అయితే రెడీ చేసుకున్నాం మేము, అంతే కదా. ఫస్ట్ అనుకున్నాం ఏమంటే డెలివరీ వరకు కొంచెం పెద్దిల్లు ఉంటే బాగుంటది, పిల్లలు నడవడానికి బాగుంటది అని అనుకున్నాం. అది కుదరలేదు. డెలివరీ అయిన తర్వాత అయితే వీళ్ళ ద్వారా సాధ్యమైంది అనమాట. అది అదృష్టము మాది కాదు, వీళ్ళు తెచ్చుకున్నారు అదృష్టము, అందుకోసం అనమాట. ఈ బండల సెలెక్షన్ అయితే మాత్రం లతదండి. ఈ బండలు అయితే నా సెలెక్షన్, ఎందుకంటే చిన్నింట్లో ఉన్నప్పుడు బండలు ఇవే కాబట్టి ఇవే కలర్ అని, ఇంట్లో కూడా అవే ఉండాలని బండలు అయితే అవే వేయించుకున్నాం. డిజైన్ కూడా వేయించుకున్నాం. దానికి ఇది 3 బార్డర్ అయితే వేయించినాం అనమాట. చూడండి, ఇదైతే వైట్, మధ్యలో పైంట్లో బండ ఇట్లుండే అనమాట. ఇది ఇటు సైడ్ బార్డర్ అనమాట, అంటే 3 బార్డర్ లాగా వేయించినాం. కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా మనం చేసుకుంటే ప్రతిసారి చేసేది కాదు కాబట్టి ఏదైనా ఒకసారి చేసుకుంటే అడిగి అయిపోతుందని అవే చేపించుకున్నాం. ఇప్పుడు బండల కలర్లకే కబోర్డ్లు కూడా సరిపోవాలని కబోర్డ్లు కూడా అవే. అంతా మ్యాచింగే చూసుకుంటారు లేడీస్ అయితే, ఎందుకనంటే ఒక్కసారి చేస్తాము మళ్ళీ ప్రతిసారి చేయలేం కాబట్టి. ఈడ కూడా ఇదే కలర్ బండ, నేను ఆపోజిట్ అనుకున్నా, లత మాత్రం సేమ్ కలర్ బండనే కావాలంది కాబట్టి ఆ టీవీ స్టాండ్ కూడా సేమ్ కలర్ బండనే అండి. చూడండి, కనిపిస్తుంది కదా. బండ ఎక్కువ ఏం ముందుకైతే పట్టించుకోలేదు, చాలే అని ఇటుకే పట్టించుకున్నాం. అది ఇంకొకటి అంటే దీనిలోకే కబోర్డ్స్ కూడా అన్నమాట. ఎందుకంటే మొత్తం టోటల్ అంతా మ్యాచింగ్ ఉండేటట్టే కబోర్డ్స్ అయితే చేయించినాం అనమాట. కబోర్డ్లలో అయితే ఏం లేవని అనుకోద్దండి, ఉన్నాయి. వీళ్ళు పీకి వేస్తున్నారని మేమే మా పైన ఇంట్లో పెట్టినాం. వీళ్ళు కబోర్డ్లలో ఏం ఉంచట్లేదు అనమాట, అందుకోసం అన్ని ఖాళీ చూస్తున్నారు కదా, తీస్తున్నారు అట్లా వేస్తున్నారు అనమాట. ఇవి మేము లాగైతే పెట్టియాల్సింది, కానీ వీళ్ళంత తీయర్లే అని అనుకున్నాము. మా పిల్లలు మంచోళ్ళు అనుకున్నాము, కాకపోతే ఏ పిల్లలైనా అల్లరి పిల్లలే కాబట్టి. అది చూడండి వేస్తున్నారు కదా, తీస్తారా అట్లా వేస్తారు, తీస్తారా అల్లరి.
ఆల్రెడీ ఒక డోర్ అయితే పోయింది, లాస్ట్ అయితే పీక్ పందిరేసినారు. అదే అట్లా అతికించుకున్నాము, మళ్ళీ అన్ని ఒకసారి బిగియాలా. ఇది బొమ్మల డోర్, ఇది ఒక తీప, ఇది బొమ్మలకి మాత్రం అన్నమాట. ఇంకా చాలా వరకు బొమ్మలు ఉన్నాయి. ఇట్లాంటిది ఆడ ఊసిపోయింది అనమాట కిందిది. ఇటు సైడ్ అయితే మొత్తం పీకేసినారండి. ఇది ఎప్పుడు ఏ టైంలో అన్నా డోర్ ఊడిపోవచ్చు. మీద పడ్డా కూడా ఏమంటారు అంటే అంత వెయిట్ ఏం కాదులే అని వెయిట్ లెస్ చేయించినాం అనమాట. అది కూడా వాటర్ ప్రూఫ్ అట్లా చేస్తారు కదా, ఎందుకంటే చెదలు ఎక్కువ ఉంటది కాబట్టి. ఇది ఎన్ని సంవత్సరాలు అయినా అనమాట, లైఫ్ టైం వారంటీ అనమాట. అందుకోసమే కొంచెం ఎక్కువ తిరిగి ఏది బెస్టో అదే తీసుకున్నామండి. మళ్ళీ చెదలు పట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ పీకేపించుకోవాలా, పని దండిగా ఉంటుంది. ఆ పని ఏం పెట్టుకోకుండా అయితే ఇవైతే చేపించుకున్నా. అదండి చూడండి, వీడు కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట కబోర్డ్ల దగ్గరికి. ఇక మనం అయితే హోమ్ టూర్ అయితే నిదానంగా చేసుకోవచ్చు అని వాళ్ళు అయితే చెప్తున్నారు. టీవీ అయితే చిన్న ఇంట్లో ఉండేది, పెద్దది అవి ఏమనుకున్నా పెళ్ళైన కొత్తలో గిఫ్ట్ గా ఇచ్చినారు కదా, మళ్ళీ ఇది వేసి ఎందుకు తెచ్చుకోవడంలే అని ఇదే పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే అనుకున్నాం అనమాట 72 ఇంచెస్ అన్న తెచ్చుకుందాము అని, ఎందుకంటే దీనికి బాగా సెట్ అవుతుంది అని అనుకున్నాము. మళ్ళా ఒక వస్తువును పడేయడము అంటే అది పోవడం అన్నట్టు కదా. వీళ్ళు పెద్ద అయిన తర్వాత మా ముగ్గురిని పైన ఇంట్లో వేస్తారు కదా, అప్పుడు ఈ టీవీ పైన పెట్టుకుంటాం, వీళ్ళకి కొత్తది తెచ్చిస్తాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు వీళ్ళందరూ కిందింట్లో టీవీ చూస్తూ ఉంటారు అనమాట. అదే అనమాట మా ప్లానింగ్ అయితే. ఇక ఇవైతే ఇంకా చాలా సర్దాలండి, ఎందుకంటే సర్దే ఓపిక లేదు. మెయిన్ గా వీళ్ళకు షోకేజ్ పెట్టుకునేటివి అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు పెడితే దుమ్ము పడతాయి, తుడిచేటోళ్ళు లేరు, ఏం లేరని మేమైతే అవన్నీ పెట్టుకోలేదు. ఫోటోలు కూడా అవి కూడా ఎందుకు తగిలిచ్చినామంటే ఫస్ట్ ఇంట్లో కూడా తగిలిచ్చినాం కాబట్టి ఫోటోలు కూడా పెళ్లి ఫోటోలు మాత్రమే తగిలిచ్చినాం. ఇంకా సీమంతం ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తగిలియాలి. ఇదైతే లత సీమంతం అప్పుడు నేను సింగిల్ గా దిగింది ఫోటో, కాడరమ్మరాయుడు ఫోటో. అదైతే పెళ్లి ఫోటో, అది మా అన్నతోటి దిగిన ఫోటో పెళ్లి అయిన వెంటనే. అది లతకు నేను అరుంధతి నక్షత్రం చూపిస్తున్న ఫోటో అనమాట. అది పెళ్లి ఫోటోలే. పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా తగిలిస్తే అవి కూడా పెట్టాలండి. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే హెలెన్ వెనకనే ఉంది. ఒకసారి లాంగ్ వెళ్ళిపోతే చిన్న ఎంట్రన్స్ లో ఒక డిజైన్ వేయించినాం, పిల్ల వెనకనే ఉంది. ఎంట్రన్స్ లో ఒక డిజైన్ అయితే వేయించినాం అనమాట. ఎంట్రన్స్ కాడ డిజైన్ అట్లా వేయించుకున్నాను నేను. అంటే ఆ హోమ్ టూర్ అందరు చేస్తారు కానీ మనకు పర్టికులర్ ఇది చూపించాలి అంత ఐడియా లేదనమాట. ఇది చూడండి, డిజైన్ చూడండి, గ్రీన్ అండ్ వైట్, అది ఆరెంజ్ కదా, త్రిబుల్ బార్డర్ లాగా వేయించినాం అనమాట. అది బార్డర్ ఏందో నాకు తెలియదండి, డిజైన్ అయితే బాగుంటదని నేను అనుకుని అట్లా డిజైన్ అయితే సెట్ చేయించినాం అనమాట. ఇంకోటి గుమ్మానికి కూడా చూడండి, చిన్న ఎల్లోలో స్మాల్ డిజైన్స్ అనమాట. నేను ఇంగ్లీష్ కూడా కుంకుమ లాగా అట్లా కలర్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నానండి, భయపడకండి. మధ్యలో ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నా. ఇంకోటి అంటే కబోర్డ్స్, అక్కడ కబోర్డ్స్ అయితే చూపించిన. ఇవేమో టోటల్ పిల్లలే అండి. ఇవి రోజు పీకి పందిరేస్తారు అనమాట. అన్ని పిల్లల ఐటమ్స్ అండి ఇందులో. ఇంకా పిల్లల బట్టలు ఇంకా చాలా ర్యాక్స్ లలో ఉన్నాయండి, అవి పై ఇంట్లో ఉన్నాయన్నమాట. అవి ఏం పట్టట్లేదు, వీళ్ళు పెరిగే కొద్దీ ఆ బట్టలు చిన్నగా అవుతాయి కదా అని అన్ని ఇడ పెడతంటే వాళ్ళు గజిబిజి చేస్తుంటారని తీసేసి అయితే పక్కన ఎత్తి పెట్టినాము. ఇదైతే బీరువా అండి. ఇది ఓపెన్ అయితే చేయట్లేదు. ఇది అందరూ ఏమనుకుంటారంటే అది కబోర్డ్ లో పెట్టుకున్నారేమో అనుకుంటారు, కబోర్డ్ లాగానే అనుకుంటారు. చూడండి, ఇట్లా బీరువా అయితే చేసినాం అనమాట. చూస్తున్నారు కదా, పెద్ద బీరువా ఇందులో పెట్టేసినామండి. ఇక్కడైతే ఇదైతే ఇక చిన్నన్నయ్య నాయి బట్టలు మాత్రమే ఉంటాయండి. ఇవి కొంచెం గందరగోళంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే మేము తీసుకోవడం వేసుకోవడం వల్ల పీకి పెట్టేస్తుంటాం. మా బంగారు రాజు బంగారమ్మ ముద్దుల డైపర్స్ అనమాట. ఇవి మేము ఇంట్లో అన్నమైన ఒక పూట లేట్ గా ఉంచుతాం కానీ ఆ డైపర్లు మాత్రం ఖచ్చితంగా తెచ్చి పెడతామండి. ఇక్కడైతే ఇంకా గజిబిజి, ఎందుకంటే మా ఫోటోలు చూసినారు కదా, ఫోటోలు తగిలేదు. ఇంకా ఇక్కడ ఫోటోలు అయితే ఉన్నాయండి. ఇవి మా ర్యాక్ కాబట్టి ఇంత గందరగోళంగా ఉంది. ఇదైతే మనం మైసూర్ వెళ్ళినప్పుడు శ్రీగంధం వచ్చినది, శ్రీగంధం అంటే తీసుకొని వచ్చినాము. ఇది కూడా మైసూర్ నుంచి తెచ్చినది. ఎప్పుడు పెట్టాలో గోల్డ్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటదని. ఇది ఎప్పుడు రెడీ చేయాలనో ఏం తెలియట్లేదండి, ఎక్కడ పెట్టాలనో కూడా. ఇదైతే చూడండి, ఇది చాలా పెట్టినా కూడా దుమ్ము పడుతుంది అని మేమైతే ఏం పెట్టట్లేదు. చూడండి ఎంత బాగుందో, పికాక్ లాగా ఉంటది అనమాట. ఇట్లా ఇసురుతున్న కొద్దీ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటదండి. అందుకోసమే స్పెషల్ గా ఇదే కవర్ లో పెట్టామండి. మనం వెళ్ళింది కూడా పిల్లలు 3 months ఉన్నప్పుడు వెళ్ళినాం కదా, ఆ సంవత్సరం పైనే అయిపోయింది. దీని మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకుని. ఇది చెప్పినావా? ఇది గోల్డ్ కోసం తీసుకున్నామండి మైసూర్ లో. ఇట్లాంటిది ఇంకోటి కూడా తీసుకున్నాం కదా. ఇదొకటే కదా చిన్న, ఇదొకటే దేవుని కాడ అది దేవుని దగ్గర దీపం పెట్టి ధూపం పెట్టి. ఇది చూడండి, డబ్బా అయితే సూపర్ ఉంటుంది. దీనిలో గోల్డ్ అయితే ఇంతవరకు ఏం పెట్టలేదండి, పెట్టాలి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇందులో గోల్డ్ పెట్టాలన్నమాట. ఆ పైన అయితే పెట్టేసి ఇక మన ట్రైప్యాడ్ అయితే అక్కడ ఉంది. హెలెన్ ఇది తీసుకుందా హెలెన్. మళ్ళా మా హెలెన్ కి అయితే చాలా ముఖ్యమైన పనులు అయితే ఉంటాయండి అన్ని. డోర్లు దిశాలకు అన్ని ముందు కిచెన్ లోకి వెళ్దామా, బెడ్రూమ్ లోకి వెళ్దామా? కిచెన్ లోకి వెళ్ళిపోదాం.
ఇంకోటి ఏంటంటే ఈ వాచ్ కూడా మైసూర్ లో తెచ్చినది, కానీ వాచ్ చాలేదే అనుకుంటారు, సెల్స్ అయితే పెట్టలేదు. ఇలా సెల్స్లు వేయలేదండి మేము, ఎందుకంటే అందరూ అయితే పెట్టినాం. ఫోన్లలోనే టైం చూస్తూ ఉంటారు కాబట్టి మేము ఇది ఇట్లనే పెట్టేసాం అనమాట. ఇది మొత్తం చెక్కతోటి అనమాట, చాలా డిఫరెంట్ గా ఉందని ఇక్కడ అయితే తగిలిచ్చేసినాము. మా యథాన్స్కి అయితే ఇది చాలా ఫేవరెట్ అండి, ఎప్పుడు ఎత్తుకున్నా కూడా ఇది తగలాలని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అది కూడా తగులుతారు. మా హెలెన్ అయితే ఇక అల్లరి పిల్ల అండి, ఇది తగలాలి అది తగలొద్దని కాదండి ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే మీకు పిఓపి చూపించలేదు, అక్కడికి వెళ్ళిన కొద్దిగా బ్యాక్ వెళ్తే పిఓపి జూమర్ కూడా చూపించలేదు, లైట్లు ఎత్తాం, లైట్లు వేబ్బా. ఇక పిఓపికి వెళ్ళిపోదాం మనము. పిఓపి చూడండి, టోటల్ చూపించిన పిఓపి అయితే మొత్తం కనిపిస్తుంది కదా. చాలా ఇష్టంతో, చాలా ప్రేమతోటి, కొంచెం రిస్క్ అయినా కూడా గూగుల్లో సెర్చ్ చేసి చేపించుకున్నాము. ఎట్లా వాళ్ళ గూగుల్లో ఫోటో ఎట్లుందో అట్లనే చేసినారు. కలర్ కూడా అంతే అండి, ఎందుకంటే మరీ ఎబ్బెట్టు కలర్ లేకుండా మధ్యలో మొత్తం వైట్ వేసి పక్కకు మొత్తం రామా కలర్ వేయించేసినామండి. సూపర్ అండి. లైట్లు కూడా ఏమి ఎక్కువ పెట్టలేదు, ఈ ఇంట్లోనే లైట్లు తక్కువ ఉన్నాయి, పైన ఇంట్లో చూస్తే కళ్ళు జిగేరు, మొత్తం పైన అయితే మొత్తం లైట్లే ఉన్నాయి అనమాట. అది రెడీ చేపిలే కాబట్టి దాని హోమ్ టూర్ అయితే మళ్ళీ నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళతో చేస్తాం అదైతే. ఎందుకంటే ఇంకా 10 లక్షల వరకు అయితే పని ఉందండి, నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను, ఎందుకంటే చాలా పని ఉంది, ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే జూమర్ కూడా చూసినారు కదా ఎంత సింపుల్ గా ఉందో, రౌండ్ రౌండ్ గా. అది సింపుల్ గా ఉండాలనే చేపించుకున్నాం, మళ్ళీ జిగేల్ అని ఉంటే బాగుండదని, మరి ఎబ్బెట్టుగా ఉండకూడదని ఇట్లా సింపుల్ జూమర్ అయితే తీసుకున్నామండి. ఇంకొకటి ఏంటంటే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసిన వెంటనే కలర్స్ అయితే మారుతా ఉంటాయి, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడైతే కలర్స్ మారుతానే ఉంటాయి చూడండి. ఇగో చూడండి, నేను ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి కలర్స్ మారుతానే ఉంటాయి, ఒక్కసారి మారకపోవచ్చు. అది చూడండి, ఇక టక టక్ టక టక్ టక టక్ మారుతానే ఉంటాయి అనమాట. ఎట్లుంది, బాగుంది కదా. ఇది ఎక్కువ వేయం మేము, ఎందుకు పాడు చేసుకోవడం, ఎందుకు మనం ఎప్పుడు ఏం షో కోసం ఏం పెట్టుకోం కదా. ఎప్పుడో ఒకసారి అట్లా వీడియోలు చేసినప్పుడు ఒకటే వేస్తాను. నా బంగారు తల్లి చూడండి, ఆ టేస్ట్ వస్తుంది ఎంతసేపు వేస్తుంటే. కావాలా నీకు అది మమ్మీ? మా మమ్మీకి చాలా ఇష్టం అండి, మా మమ్మీకి. వేసుకుంటావా అది? అంతే కదబ్బా. ఇక్కడ వరకు హాల్ వరకు ఇంతే అండి. ఫ్యాన్లు అయితే 2 పెట్టేసాం. జూమర్ అయినా ఈ పిఓపి అయినా చాలా ఇష్టంతో చేయించుకున్నాం. కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇది మన కిచెన్ అన్నమాట. ఆల్రెడీ లైట్లు అయితే వేసేసి పెట్టాను నేను. కిచెన్ లోకి ఎంట్రన్స్ రాగానే కొందరికి అర్థం కాక కిచెన్ ఏంది ఇట్లా ఎల్ షేప్ లో ఉంది, రౌండ్ షేప్ లో ఉంది అని అనుకున్నారు. అది ఎట్లుందంటే ఒక బెడ్రూమ్ మాదిరిగా పెట్టేసాం అనమాట. బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎట్లుంటది, బెడ్రూమ్ అంతా ఎట్లుంటది అట్లా పెట్టేసామండి. ఇటు జరగబా, నా పక్కన ఇటు వస్తే క్లారిటీగా కనిపిస్తుంది. ముందైతే ఇక్కడ దాకా వెళ్ళిపోదాం. ఇదైతే మన కిచెన్ బండ అండి. కిచెన్ బండ ముందు సారి అయితే ఎంత చిన్నగా ఉన్నదా అసలు, దాంట్లో పెట్టుకునే లేదు. ఇప్పుడైతే అన్ని ఉన్నాయని దీన్ని నిండాకు పెడతారు. అప్పుడు చిన్న కిచెన్ బండ, పెట్టడానికి స్థలం లేదు అప్పుడు. ఒకసారి మమ్మీ చూడండి ఏం చేస్తాను. ఇక ఏం చేస్తావు మమ్మీ? చేయిరికించుకుంటావు హెలెన్? రైట్ రా. అమ్మ చెయ్యి ఇరికించుకోదండి, చాలా తెలివి అనమాట. ఇక ఇటు చిన్మయ్య, అప్పుడు కిచెన్ బండకు సందు లేదు, ఇప్పుడు కిచెన్ బండలో పెట్టడానికి స్పేస్ లేకుండా పెట్టేస్తున్నాం అనమాట. ఇంత పెద్ద కిచెన్ బండ ఉండేసరికి ఇంకా బండ పెద్ద ఉందిలే అని అన్ని అనమాట. అయినా కూడా చూడండి, అప్పుడు లేవు, ఇన్ని ఉన్నాయి చిన్న. ఇప్పుడు చూడండి అన్ని పెట్టేసుకుంటాం. రైస్ కుక్కర్, బిందె, రైస్ కుక్కర్ అవి ఒకటే ఉన్నాయి. ఇప్పుడు దీని నిండా అవన్నీ. చూడండి, ఇది కూడా టైల్స్ అండి కిచెన్ కి అనమాట. ఫేవరెట్, చాలా ఇష్టంతో చాలా కావాలని తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇట్లా డార్క్ గా ఉంటే కిచెన్ లో ఏంటంటే అందరూ అనుకుంటారు వైట్ గా ఉండాలి, మరకలు కనబడవు. ఇట్లాంటి వాటి మీద ఎంత దుమ్ము పడ్డా కనబడదు. ఎందుకంటే మనం ఒక 1 వీక్ 10 డేస్ అట్లా మర్చిపోయినా కూడా ఎప్పుడైనా ఒకసారి 1 మంత్ కి ఒకసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. అంత దుమ్ము రాదు. వైట్ అనుకో అది తుడతానే ఉండాలి ప్రతిసారి, వారం వారం. అందుకోసం అనమాట. ఇక అటు వెళ్ళిపోయే ముందు ఇదైతే ఒకసారి చెప్పేద్దాం వీడికి. ఇది సింకు, నేను చెప్పడం మర్చిపోయినా. సింకు ఇది పై ఇంట్లోది అనమాట. కొలాయి అంతే కదా, కొలాయి పై ఇంట్లోది, సింకు కొత్తది. సింకు కొత్తది, కొలాయి పై ఇంట్లోది. ఏది వేస్ట్ చేయలేదండి. పై ఇంట్లో సింకు బయట పెట్టేసిన, కొలాయి కిచెన్ లో పెట్టేసాం అనమాట. ఇది అయితే ఇక్కడైతే మనకు కరెంట్ ప్లగ్ లకు అయితే అన్ని కనెక్షన్లు అయితే ఇచ్చేసినాం. ఇది వెంటిలేషన్ కోసం అయితే కిటికీ అనమాట. నేను మరీ సాగదీయకుండా టకటక అయితే చెప్పేస్తున్నానండి. ఇదైతే మన వంటగది. అందరు ఏమన్నారంటే వంటగది మీకు వంట చేసేది మూలకుంది అన్నారు. వాస్తు ప్రకారం అక్కడే ఉండాలంట, అందుకోసమే అక్కడ పెట్టేసామండి. ఇంకా కొంచెం ప్రాబ్లం అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనము అన్ని పాటిస్తాం కాబట్టి వాస్తు ప్రకారం అన్ని చూసుకోవాలన్నమాట. అందుకోసం అండి. ఇదైతే చిమ్మి, అది గ్రీన్ చెఫ్ అనమాట. లతకు ఇబ్బంది ఉండకూడదని వంట చేసినప్పుడు ఆయిల్ మరకలు, పొగ, చాలా జిడ్డు అయితే వస్తూ ఉంటది అనమాట. డైలీ రుద్ది కడిగి పెట్టినా
గబ్బు గబ్బు ఉంటది. ఇంట్లో చేరి మనం 6 months అయినా కూడా అది అంత రుద్దాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అదే నేను ఒకసారి వీక్లీ వన్స్ ఒకసారి దానికి క్లీనింగ్ పెట్టేస్తా. 1 month లో 2 times అయితే క్లీన్ చేసేస్తా కదా. దాన్ని అయితే కొంచెం వేడి నీళ్ళలో వేసి కొంచెం సర్పేసి ఆ స్టీల్ పీస్ వేసి అయితే తోమేస్తే అడిగి క్లీన్ అయిపోతుంది. దానివల్ల ఏం శ్రమ ఏం లేదు. కరెంట్ బిల్ కూడా మాకు ఇంతవరకు ఏం ఎక్కువ రాలేదు. ఇటు వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి కబోర్డ్ పొయ్యి కూడా గ్లాస్ పొయ్యి అది క్లీన్ చేయలేదండి. దాని గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే గ్లాస్ పొయ్యి డైలీ నైట్ పడుకునేటప్పుడే మాత్రమే క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తే అది పగులుతాదంట. అందుకోసమే భయానికి మేము క్లీన్ చేయట్లేదండి. ఇప్పుడు కొంచెం చూడండి పాలు పొంగింది అనమాట. అందుకోసమే మీకు ఏం పొయ్యి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. పాలు పొంగింది కూడా క్లీన్ చేయడానికి లేదు. అది సాయంత్రం పూటనే క్లీన్ చేయాలి. ఎందుకంటే మొత్తం చల్లారిన తర్వాత ఒక దాంట్లో మాత్రం బంగాళదుంప మసాలా కర్రీ, ఇంకొక దాంట్లోనేమో ఎగ్స్. ఇది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఎందుకంటే ఈ కలర్ కి ఈ కబోర్డ్స్ ఎక్సలెంట్ గా ఉంటాయని ఇట్లయితే మేము డిజైన్ చేయించినామండి. నాకు ఇట్లా కావాలని నేను ముందు మనకు డెమో చూపిస్తారు కదా, వేరే దగ్గర పనిచేసిన దగ్గర వెళ్ళి అయితే చూపిస్తారు కదా, నాకు ఇట్లనే కావాలని చెప్పిన అనమాట. ఇవి బాగున్నాయి కదా. అందులో ఇవి పట్టుకునేటివి కూడా ఎస్ మోడల్ అనమాట. అందుకోసమే ఇవైతే తీసుకున్నాము. ఇదైతే సామ్రాజ్యమే. ఇప్పుడైతే ఈ సామ్రాజ్యంలో మేము దూరినాం కాబట్టి ఇక చూడండి ఇందులో అగ్గిపెట్ట కూడా దూరింది అనమాట. ఎందుకంటే మొగాళ్ళు దూరితే ఇక్కడ అక్కడే పెట్టేస్తాం. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను సోమవారంలో ఒకటే పెట్టేదాన్ని, కానీ అన్ని వచ్చినాయి, అన్ని సర్దేశాం మేమైతే గజిబిజి. ఇప్పుడు లత డెలివరీ అయిన తర్వాత మళ్ళా వంటకి ఎక్కినప్పుడు ఎక్కడేముందని మమ్మల్ని కనుక్కోవాలి. ఎందుకంటే అన్ని కలిపేసినాం అనమాట. అక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే పెళ్లికి వచ్చినవి, సీమంతానికి వచ్చినవి, గిఫ్ట్లు అన్నీ అయితే ఏం ఓపెన్ చేయకుండా ఇందులో ఉన్నాయండి. అన్ని అట్లానే పెట్టేసినాం. అందులో ఏమేమి వచ్చినాయో కూడా మనకు తెలియదు. అన్ని అందులోనే ఉన్నాయి. బాక్స్ తీసి అట్లే పెట్టేసినాం. పైన అయితేనేమో అవన్నీ సీమంతానికి పెళ్లిలోకి వచ్చినవి అనమాట. గిఫ్ట్స్ అన్ని పైన పెట్టేసినాము. అవి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇక్కడ ఉన్నాయా లేవా? ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. చూడండి సీమంతానికి ఇది కాదు, ఇది మనం స్పెషల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోవాలని ఫుడ్ తీసుకెళ్ళడానికి అయితే పెద్ద టిఫిన్ బాక్స్, చిన్న బాక్స్ అయితే పైన పెట్టేసినాం కదా. ఇవి ఇక్కడ కూడా పెద్ద గంజు, ఇవన్నీ పెద్ద టిఫిన్ ఇక్కడ అయితే పెట్టేసినాము. ఈ కబోర్డ్స్ అయితే మనకు తెలుసు. ఇవైతే చాలా బాగున్నాయండి. మా వరకైతే చాలా సూపర్ ఉన్నాయి. మా హెలెన్ చూపిస్తుంది చూడండి, నేను చూపించాల్సిన అవసరం లేదనమాట. ఇది ఆడబడేసి అలా పూలదనమాట డబ్బా. ఇంకోటి ఏంటంటే కబోర్డ్లలో ఎక్కువ సామాన్లు కింద ఉంచట్లేదండి వీళ్ళు. అందుకోసమే చాలా వెంటనే తీసుకొస్తారు, హాల్లో అల్లరి చేస్తున్నారని ఒకరి నెత్తిన ఒకరేసి కొట్టుకుంటున్నారు. మెయిన్ రీజన్ అదనమాట. అది మమ్మ అద్దీసిచ్చి అమ్మకి ఇదైతే మన ఫ్రిడ్జ్ అండి. అటు వెళ్ళిపోదాం. ఫ్రిడ్జ్ మీద ఒక ఫ్యామిలీలో ఎన్ని ఉంటాయో మా ఫ్రిడ్జ్ లో కూడా అన్ని ఉంటాయి. గిన్నెలు అన్ని ఉంటాయి. చూస్తే కొంచెం దడుచుకుంటారు. అందుకోసమే టూర్ అయితే పెట్టట్లేదు, భయపడతారు ప్రెసెంట్. ఇక పైన అయితే ఆపిల్ పండు, అరటి పండ్లు. మా ఇంట్లో రెగ్యులర్ గా అయితే అరటిపళ్ళు ఉంటాయండి. ఏమున్నా లేకపోయినా, పొయ్యి మీద అన్నం ఉన్నా లేకపోయినా మా ఇంట్లో అయితే అరటిపళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంతే కదా, అరటిపళ్ళు అయితే మన ఇంట్లో కామన్ అనమాట. ఇదైతే దీనిలో అయితే ఇది రెడ్ బకెట్ అండి. దీనిలో బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట. అది ఇప్పుడు లత కోసం అవి అప్పాలు చేసినాం కాబట్టి అందులో కొంచెం బ్యాలెన్స్ అయితే వేసినాం. అందరి ఇళ్ళల్లో ఏమేమి ఉంటాయి ఫ్రిడ్జ్ల మీద మేము కూడా అంతే అండి, నీట్ గా పెడతాం, ఫ్లవర్ వాజ్ పెడతాం. అట్లా ఏం చెప్పను. ఎవరు వీడియోలో పెడతారేమో ఫ్లవర్ వాజ్. నార్మల్ గా అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తానే ఉంటారు. నేను వీడియో కోసం ఇక్కడ క్లీన్ చేసిన అండి, మరీ ఘోరంగా ఉంటుందని. ఇక్కడ పిల్లలకి పాల డబ్బాలు కడిగే బ్రష్ ఉంటది, ఇంకొక సబ్బు ఉంటది, చిన్న సబ్బు ఉంటది. ఇంకోటి ఏముంటది అబ్బా, ఆవులు రోజు వస్తాయి కాబట్టి ఆవుల కోసం బియ్యం తీసుకొని డబ్బా ఆడబెట్టుకుంటామండి. బియ్యం డబ్బా అనమాట, చిన్న డబ్బా. ఆవులు రాగానే తీసుకెళ్లిపోస్తాం అనమాట. అది తీసేసిన వీడియోకి బాగుంటదని. ఇకైతే ఇవి తెలుసు కదా, వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. దగ్గరికి వచ్చి చూపించారు, దడుచుకుంటారు. ఇవి డ్రాలు. ఇంట్లో అన్ని గంటెలు అవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ గ్లాసులు. నేను కడిగితాము, శుభ్రం చేసి అందులో సర్దినప్పుడు అన్ని ఉంటాయి. ఒక అరగంటకు హెలను ఎత్తాల్సి వచ్చి అన్ని పడేస్తారు, కింది పైకి, పై కిందికి అనమాట. కింది నేను ఒకసారి వంగి తీస్తా. ఇవన్నీ ప్లేట్లు అయితే ఉన్నాయి. చెంబు కూడా పడేసినారు, అన్ని లోపలికి ఉన్నాయి. ఇక చూడండి, నేను ఇక్కడ పని చేస్తుంటే హెలెన్ అక్కడ పని చేస్తుంది. అవన్నీ సర్దడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే సిలిండర్ కోసం ఇట్లా పెట్టించినామండి మేమైతే. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇట్లా వెంటిలేషన్ ఉండాలని పెట్టించినాము. మాకెవరో ఇంటికి వచ్చినప్పుడు చెప్పినారు అనమాట, దానికంటే ఒక డోర్ ఒకటి తీసేస్తే సరిపోతుంది అన్నారు. అందుకోసమే డోర్ అట్లా సెట్ అయిందని డోర్ కూడా తీసేసి చూడండి, ఇట్లా పెడితే కూడా డిజైన్ లాగా ఉందని ఇది ఇట్లానే పెట్టేసినాము. మనకు గ్యాస్ కూడా అంటే సిలిండర్ కూడా వెంటిలేషన్ అవుతుందని. హెలెన్ వద్దు మమ్మీ,
అట్లా వెంటిలేషన్ అవుతుంది కనిపిస్తుంది కదా చిన్న అదనమాట. ఇదైతే మన కిచెన్ బండ కొంచెం లవ్ షేప్ లో వచ్చింది, కాకపోతే బయటికి మాత్రం ఏదో కోడి పొడిచినట్టుగా కనిపిస్తుంది. ఇది హార్ట్ సింబల్ కదా, కాకపోతే అట్లా కనిపించట్లేదు బయటికి అయితే, ఏదో కోడి కోపం మీద పొడిచినట్టుంది. హెలెన్ పక్కకు జరిగి, హెలెన్ స్వామిని చూపిస్తా. హెలెన్ ఇట్రా ఇట్రా, ఓ హెలెన్ పక్కకు అమ్మ, స్వామిని చూపిస్తాలే. మా హెలెన్ కి స్వామి అంటే చాలా ఇష్టం అండి, స్వామి అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. జరుగు 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 జరుగుమ్మ. ఇది మా స్వామి అండి. ఈ రోజే పూజ చేసాం అనమాట, పొద్దున్నే పూజ చేసాం. అలంకారం చూడండి ఎంత బాగుందో, దీపాలు కూడా ఇప్పుడే కొండెక్కినాయి అనమాట. బ్రహ్మం స్వామి, వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవత, సాయిబాబా, ఆంజనేయ స్వామి అందరు ఉన్నారండి. అందరికి బాగా అలంకారం అయితే చేసినాం అనమాట. అలంకారం ఇదైతే చెప్పినాను కదా, మైసూర్ నుంచి తెచ్చినది. ఇది మైసూర్ నుంచి అనమాట. లోపల మాత్రము ధూపం పెట్టి అది లాకేస్తే ఆ బొక్కలలోంచి పొగ ఇంట్లో ధూపం పెట్టేయాలి. ధూపం పెట్టిన తర్వాత ఇట్లా పెట్టి ఇది క్లోజ్ చేసేస్తే దీనిలోంచి డిజైన్ గా వచ్చేస్తుంది అనమాట, వస్తుంది అనమాట. అది మా హెలెన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. హెలెన్ అంత పొడి ఉంది అదే అండి. ఇప్పుడే పూజ చేసినాం, ఇప్పుడు కాదు పొద్దున్నే పూజ చేసినాం అనమాట. దీపాలు కొండెక్కినాయండి, అందుకోసమే డోర్ వేస్తాం. దీపం కొండెక్కేదాకా మాత్రం దేవుడి డోర్ అయితే వేయమన్నమాట. అయితే దేవుడి సామాన్లు అయితే పెట్టుకునేది. తీ చూపిస్తా. దేవుడి సామాన్లు పెట్టేటిది కానండి, చూడండి ఎంత చేసినారో. హెలెన్ యతాంశ అనమాట. కిచెన్ లో ఉండాల్సిన గిన్నెలు బోకెలు అందులో వేస్తా ఉంటారు, ఇక్కడ ఉండేటి అన్ని హాల్లోకి తీసుకొచ్చి ఆడుతూ ఉంటారు. అదండి. ఇక మీకైతే చూపిస్తే, ఇగో ఇక్కడ ఇట్లా దేవుడి రూమ్ డోర్ కి పైన కూడా ఇట్లా ఉండాలట అండి, మాకు తెలియదు. ఇట్లా కూడా ఉండాలట, గుమ్మం టైప్ లో ఉండాలంట. అందుకోసమే పైన కూడా ఇట్లా బీడింగ్ లాగా పెట్టించినాం అనమాట. ఇదైతే టైల్స్ అయితే వైట్ వేయించి ఓం రాయించినాం అండి. ఇదేంటంటే ఈ డోరు సింగిల్ డోర్ లాగా ఉంటే కొంచెం తిరగదని మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు, వీడియో తీసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు అని ఇట్లా మడత వేసుకోవచ్చు. డోరు చూస్తున్నారు కదా, ఇట్లా మడత వేయచ్చు, ఇట్లా అటు పెట్టుకోవచ్చు, ఓపెన్ పెట్టుకోవచ్చు. మనకు ఓపెన్ లో ఉంటే ఇబ్బంది ఉంటుంది అంటే ఇట్లా మడత వేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత డోర్ వేసుకోవచ్చు. ఇది ఒక చిన్న బీరువా లాగా ఉంటుంది అంతే, దేవుడి రూమ్ లాగా లేదు చూడండి. సూపర్ ఉందన్నమాట. ఇంకేమన్నా చెప్పాలన్నా అంతే కదా. పైన పిఓపి చూడండి ఒకసారి. పైన పిఓపి అయితే సూపర్ అండి, సింపుల్ గా చేయించినాం అనమాట కిచెన్ లో. ఇది కూడా నేను ఆన్లైన్ లో చూసి చేసినానండి. మధ్యలో మాత్రం బ్లూ లైట్ అనమాట, ఇటైతే గ్రీన్, అదేం కలర్ నాకైతే తెలియదు, అదొక కలర్, వంగపండు కలర్, వంగపూత కలర్. మిగతాది అయితే అంతా వైట్ అండి, మిగతా లైట్ అంతే. అబ్బా, ఇక మనం అయితే బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదామండి. కిందింట్లో బెడ్రూమ్ పోయే ముందు ఈ డోర్ అయితే 5 ఇంటి డోర్, కొత్త డోర్ ఏం కాదు. అయినా కూడా చూడండి, ఇది నేను కావాలని ఉంచుకున్నాను అనమాట. డోర్ చేంజ్ చేస్తామని అన్నాడు చిన్న, వద్దు. ఫస్ట్ తీసుకునేటప్పుడు కూడా నాకు ఇది బాగా నచ్చింది అనమాట. మనీ ప్లాంట్ లాగా ఉంది, ఈ చెట్టు డోర్ తీసుకోవాలని అనుకున్నాము, అందుకోసమే ఈ డోర్ అయితే తీసుకున్నామండి. అది కిందింటి బెడ్రూమ్ కి అయితే పెట్టించుకున్నాం అనమాట. బెడ్రూమ్ కి పైన వెంటిలేషన్ కూడా పెట్టించినామండి, ఎందుకంటే వెంటిలేషన్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. అది ఇక డోర్ అయితే ఓపెన్ చేయబ్బా. ఓపెన్ చేసి ఓపెన్ చేసే ముందు ఇక్కడ డిజైన్ చూపించిన అవసరన్నా. ఇది కిచెన్ ఎంట్రన్స్ లో అయితే మనం అయితే ఇక్కడ ఒక డోర్ మ్యాట్ అయితే వేయించినామండి. చూడండి చాలా సింపుల్ గా అయితే ఉంది కదా, బాగుంది కదా. ఈ డోర్ మ్యాట్ అయితే నక్షత్రం టైప్ లో అనమాట, డైమండ్ టైప్ గా చిన్న స్టార్, ఏదో ఒక డిజైన్ లేండి మనం అంతా ఒకటి. అదైతే ఒక డిజైన్ అయితే వేయించినామండి. బెడ్రూమ్ లోకి వెళ్తుంటే ఎంట్రన్స్ లోనే ముందే అయితే ఇక్కడ చూపించిన హెలెన్ 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 ఇది ఏం ఇచ్చిన, ఇది డైమండే కదా, డైమండ్ షేప్ లో అయితే ఇది చూడండి ఎంట్రన్స్ లో అనమాట. ఇటు బ్లాక్, ఇక్కడ సైడ్ బ్లాక్ అనమాట. మధ్యలో మాత్రం ఆరెంజ్ బ్లూ కదా, రెండైతే అట్లా వేయించినామండి డోర్ మ్యాట్. ఇక బెడ్రూమ్ లోకి అయితే వచ్చేయండి. బెడ్రూమ్ లోకి వచ్చే బెడ్ గార్డ్ మంచం అవన్నీ ఉంటాయి. మా ఇంట్లో అయితే ఏదో లేదు, సన్న మంచం, బెడ్లు వేసుకోవడానికి బెడ్షీట్లు. మా హెలెన్ చూడండి, మేము వీడియోకి కప్పి పెట్టామండి గబ్బు. అవన్నీ బట్టలు ఆరినేటి కింద ఉన్నాయని తీసుకొచ్చి అట్లా వేసినాము. ఉతికిన బట్టలు అన్ని ఆరినేటి, అవన్నీ మళ్ళీ ఏంది అట్టున్నాయని అంటారని కామెంట్లలో ఎవరెవరు పెడతారు, అందుకోసమే నేను రంగితో కప్పితే మా తల్లి కామెంట్ పెడితే పెట్టుకోండి అని మా అమ్మ అయితే గుంజేసింది అనమాట. మా మమ్మీ అసలు నిజంగా భయపడదండి, చాలా డేర్ అండ్ డాష్ అనమాట. ఇప్పుడు ఇంత చిన్న పిల్లప్పటి నుంచే చాలా కోపం, పొగ అట్లుంటది అనమాట. ఇదైతే ఇక తెలుసు కదా, ఇవన్నీ బెడ్లు అందరి ఇళ్ళలో ఉండేది దిండు. ఇదైతే మా బెడ్రూమ్ అండి, చిన్న బెడ్రూమ్ అనమాట, మరి చిన్నది కాదండి. మాకు అప్పుడు అసలు బెడ్రూమే లేదు, దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనమాట.
ఇక హెతాన్స్ అయితే దిగుతాడు. ఇటు వచ్చి చూపించిన ఇదైతే కబోర్డు. అందరి ఇళ్లలో తగిలించినట్టే మేము కూడా తగిలించినామండి. వీడియోకి వచ్చి మొత్తం అన్ని తీసేసి దాచి పెట్టడానికి ఏం లేదు. అందరూ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని ఉతికినేటివి ఆరిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ తగిలించినాం అనమాట. ఇవైతే ర్యాక్స్ తెలుసు కదా, రోలింగ్ ర్యాక్స్, రోల్ ర్యాక్స్, నాకైతే పేరు తెలియదు, మీకు స్లేడింగ్. ఇవైతే అన్ని లత బట్టలు అండి. నీట్ గా సర్దుకుంటది ఎప్పటికప్పుడు. అయితే తను కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా కూడా సర్దుకుంటది. పైన మాత్రం మాయి కాబట్టి కొంచెం గందరగోళంగానే ఉంది. ఇది మొత్తం లత బట్టలే అనమాట. ఆ బీరువా నిండా కూడా లత బట్టలే, ఇక్కడ కూడా లత బట్టలే కనిపిస్తున్నాయి కదా. వీటి గురించి కూడా ఒక టూర్ చేయాలి. అన్ని ఉన్నాయి లత బట్టలు అయితే. ఒక 200-300 చీరలే ఉండుంటాయి. ఇదైతే ఇట్లా చిన్న, ఇదైతే అర, దొంగలను దాచిపెట్టే అర అన్నమాట మా ఇంట్లో. ఇది చాలా పెద్దగా ఉందండి. ఎంత పెద్దగా ఉందంటే ఎన్ని సామాన్లైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడి నుంచి కిచెన్ లో వరకు ఉందన్నమాట. నువ్వు చూపించినా కనబడదు లేచినన్న, చాలా పెద్దగా ఉండండి. మేమైతే ఒక 2-3 పెట్టేసాం అనమాట. లత మ్యారేజ్ అయిన తర్వాత తీసుకొచ్చిన ఒక బ్యాగు, మాదొక బ్యాగు, ఒకటి ఇడ్లీ పాత్ర ఒకటి పెట్టేసాం. ఇది చాలా పెద్దగా ఉందండి. దీనికి కూడా ఇట్లా పెట్టేసాం అనమాట. ఎందుకంటే నీట్ గా ఉంటది, చూసినప్పటికీ ఏమంటారంటే చూడడానికి బాగా నీట్ గా ఉంటది కాబట్టి. ఇది మన పాతింటి బాత్రూమ్ డోర్ అండి. అదే బాత్రూమ్ డోర్ అని చెప్పు. అదే బాత్రూమ్ డోర్, మన పాతింటి బాత్రూమ్ డోరు, అదే బాత్రూమ్. కాకపోతే అప్పటి బాత్రూమ్ కి ఇప్పటి బాత్రూమ్ పొడిగించినాం అనమాట. పెద్దగా బాత్రూమ్ పొడిగించినాము, అంత కొంచెం చేంజ్ చేసాము, టైల్స్ అంతా వేసినాం అనమాట. ఇది సెంటిమెంట్ గా ఎందుకు పెట్టుకున్నానని మీరు అనొచ్చు. మాకు 2 సంవత్సరాలు కూడా బాత్రూమ్ డోర్ లేకుండానే మేము అట్లా చూసుకున్నాం. ఎందుకంటే అప్పుడు చాలా ఘోరమైన పరిస్థితులలో ఉన్నాం, చాలా అప్పులు ఉండే అనమాట. ఇక మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని అట్లయితే డోర్ లేకుండానే ఒక క్లాత్ కట్టేసి బ్యానర్ కొన్ని రోజులు పెట్టేసినాం కదా. అట్లా కొంచెం మెయింటైన్ చేసుకున్నాం. మనకు దేవుడు ఏమంటారంటే కరోనా చూపించే వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి. ఇక్కడ పిఓపి అయితే చూడండి, ఆరెంజ్, రామా కలర్ అండ్ వైట్ మొత్తం మిక్సింగ్ కలిపి కొట్టేస్తే మాత్రం బెడ్రూమ్ అయితే. డిజైన్లు అయితే మేము అందరూ పెట్టించుకున్నట్టయితే పెట్టించుకోలేదు, సింపుల్ గా మాకు నచ్చినట్టు అయితే పెట్టించుకున్నాం. అంతే అండి. మళ్ళీ గ్రాండ్ గా జిగి ఏదో బొమ్మలు అట్లా ఏం లేకుండా సింపుల్ గా అయితే మేము ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే చూడడానికి బాగుండాలా, డిజైన్స్ వేయడానికి కూడా కన్వీనియంట్ ఉండాలని అయితే అట్లయితే చేయించుకున్నామండి. ఇక ఇది కూడా చూడండి, కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది చూసినారా. కబోర్డ్స్ కి అయితే దీనికైనా కూడా దానికైనా కూడా సేమ్ కలర్ అన్నమాట. ఇది ఇంకా దేనికి వేయించినాం, ఈ బెడ్రూమ్ కి మాత్రమే ఈ కలర్. అక్కడైతే బ్లూ వేయించినాం కదా. అక్కడ ఏం కలర్ వేయించాం, బ్లూయే కదా. గ్రీన్, రామా గ్రీన్. అది గ్రీన్, బ్లూ కాదు. కబోర్డ్ లోకి గ్రీన్ అనమాట. హాల్లో అయితేనేమో మనం టేక్ కలర్ అయితే వేయించినామండి. అట్లా ఇదైతే ఇక బండలు అయితే అంతా సేమ్ అండి. హాలు, బెడ్రూమ్, కిచెన్ మొత్తం అంతా సేమ్ అనమాట. ఇక ఇట్లే బయటికి వెళ్ళిపోదాం పాచేనన్నా. ఇక వీళ్ళు ఇందులోనే ఉంటే ఇంకా అల్లరి ఎక్కువ చేసేస్తారు అనమాట. హెతాంశు, హెలను బయటకు వచ్చేసేయండి బిడ్డ. బాయ్ 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 మమ్మీ, బాయ్ బాయ్ బాయ్. ఇది అండి హోమ్ టూర్ అయితే. పైన ఎందుకు హోమ్ టూర్ చేయట్లేదని మీరు మళ్ళీ అడగొచ్చు. అది ఎందుకంటే ఇంకా పైన చేయాల్సిన పని చాలా ఉంది, ఇంకా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఉంది కాబట్టి అది నిదానంగా చేసిన తర్వాత హోమ్ టూర్ అయితే చేద్దామని ఆ హోమ్ టూర్ అయితే చేయట్లేదు అనమాట. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా హోమ్ టూర్ చూస్తే నిజంగా అయితే చాలా మంది అయితే ఇష్టపడతారా, అంత బాగుంది ఇల్లు చాలా బాగుంది. లైటింగ్ ఎక్కువ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. గోడలకు కలర్ కూడా ఇక్కడ అంటే గోడల గురించి నేను ఎక్కువ మెన్షన్ చేయలేదు మీకు. ఇక్కడ కూడా కలర్ చాలా డిఫరెంట్ గానే వేయించిన. రూమ్ అంతా ఒకే కలర్ వేయకుండా ఒక గోడకు కలర్ అట్లా అనమాట. ఈ గోడకు ఒక కలరు, ఈ గోడకు అంతా ఒక కలర్ అనమాట. అట్లా వేయడం వల్ల ఏమైతే రిఫ్లెక్ట్ పడి బాగా కనిపిస్తుంది అని మేము ఇట్లా ఐడియా అయితే చేయించుకుని అయితే హాల్ కైనా, బెడ్రూమ్ కైనా, కిచెన్ కి అయితే అట్లా ప్లాన్ చేసుకుని వేయించినాము. పైన కూడా అంతే డిఫరెంట్ గా ఉంటది, అంత బాగుంటది. ఇంకా పిఓపి కూడా సూపర్ ఉంటది. లైటింగ్ గీటింగ్ అయితే చాలా బాగుందండి. లైట్లు అయితే చాలా పెట్టేసినాం అనమాట. కింద 10% పెట్టి అక్కడ 50% పెట్టేసినాం లైట్లు అయితే. వెలుతురు కూడా చాలా బాగుంటది, బయట కూడా పీస్ఫుల్ చాలా బాగుంటది. ఇదండి మీరు అడిగిన మా హోమ్ టూర్ అయితే. ఇల్లు అయితే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్.